హలో వన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్కాది ఎపిసోడ్ నెంబర్ 20. మనం 20 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాం. సో అందరికీ పేరు పేరున థ్యాంక్స్ గైస్. ఎవరైతే ఎపిసోడ్ 1 నుంచి ఎపిసోడ్ 20 వరకు నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారో, కామెంట్స్ చేశారో, లైక్స్ చేశారో, సబ్స్క్రైబ్ చేశారో, ఎవరైతే ఈ మన ఛానల్లో అందరూ ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో అందరికీ పేరు పేరున థ్యాంక్స్. అండ్ ఇంకొక వీక్ లోపు మన ఛానల్ ఒక 5000 సబ్స్క్రైబర్స్ అట్లయితే రీచ్ అండి. సో చూద్దాం, ఒక గివ్ అయితే ప్లాన్ చేశాను. ఒక గివ్ అవే మీకు 2020లో సరికి మంచి కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ అన్బాక్సింగ్స్ అయితే వస్తుంటాయి. సపోర్ట్ చేయండి అండ్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిందే ఆదిత్య ఎప్పుడు డిఫరెంట్గా చేస్తాడు, అన్ని యూట్యూబర్స్ లాగా అయితే చేయరు. ఎనీవేస్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ సండే ఈరోజు వీకెండ్ కాబట్టి మస్త్ ఎంజాయ్ చేయండి. మార్నింగ్ చూసినట్లయితే కాఫీ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి, అండ్ ఈవినింగ్ చూసినట్లయితే బిర్యానీ తీసుకోండి, కబాబ్ తీసుకోండి, ఎంజాయ్ చేయండి. అప్పుడప్పుడు ఇట్లా చెప్పడం, ఈ లైన్ చెప్పడం కొంచెం మస్త్ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. అండ్ పోకో F2 సంబంధించి అదే చూస్తున్నా, మీకు చెప్పాలా వద్దా అనేసి. పోకో F2 సంబంధించి అంటే పోకో సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. స్క్రీన్ అయితే కనిపిస్తుంటుంది, చూడొచ్చు. ఇక్కడ చూసుకుంటే ఒక పర్సన్ అయితే అడిగారు, పోకో యూజర్ ఇస్ కన్ఫ్యూజ్ వాట్ అబౌట్ ఫ్యూచర్ ఇన్ పోకో బ్రాండ్ అని. అండ్ ఆల్విన్ రిప్లై చూడొచ్చు. ఆల్విన్ రిప్లై ఇచ్చిందోసరికి యూ విల్ హియర్ మోర్ ఫ్రమ్ పోకో ఇన్ 2020 రియలీ. పోకో ఇక్కడ చూడొచ్చు. ఒకవేళ మీకు నమ్మకం లేకుంటే చూడండి, 10 hours బ్యాక్ అయితే రిప్లై ఇచ్చాడు. సో మనం ఇంకా 2020లో వచ్చేసరికి మస్త్ ఫోన్స్ అయితే చూడబోతున్నాం. సో పోకో G1 ఒక స్మార్ట్ ఫోన్ రాబోతుంది. ఇది ఐ థింక్ 15,000 రూపీస్ ఉండే ఛాన్సెస్ ఉంది. అండ్ బడ్జెట్లో కూడా వీళ్ళైతే ఎంటర్ అవ్వబోతున్నారు. సో చూడాలి, వీళ్ళేమన్నా ఇండివిజువల్ బ్రాండ్గా షామీని వదిలేసి వీళ్ళేమన్నా ఇప్పుడైతే రియల్మీ ఎట్లా చేస్తుందో ఇండివిజువల్ బ్రాండ్గా ఏమైనా వర్క్ చేస్తారు మనకి 2020లో. ఎనీవేస్ ఫ్రెండ్స్, మంచి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేద్దాం. అండ్ వీడియో వచ్చేసరికి మ్యాక్సిమం అన్కట్ ట్రై చేస్తాను. సో ఏమైనా బ్లాపర్స్ వచ్చినా కానీ కొంచెం ఇగ్నోర్ చేయండి. సో అట్లనే ఎడిట్ చేయను పెద్దగా. సో మీ కామెంట్స్ యాడ్ చేసి అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఫస్ట్ క్వశ్చన్ తీసుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడ వెళ్ళింది, ఇక్కడ ఉంది. సాయి మోదీ అడుగుతున్నారు, ఓకే బ్రో, తక్కువ సబ్స్క్రైబర్స్ కూడా టెక్ న్యూస్ చేయడం అనేది చాలా గ్రేట్ బ్రో, ఆల్వేస్ సపోర్టివ్, థ్యాంక్స్ బ్రో. అండ్ నేను ఫేక్ యాక్సెంట్ చేయను గైస్, ఓకేనా. నేను ఇంట్లో ఎట్లా మాట్లాడుతాను, ఒక ఫ్రెండ్ దగ్గర ఎట్లా మాట్లాడతాను అట్లా మాట్లాడుతూ ఉంటాను. నాకు యాక్టింగ్ చేయడం రాదు పెద్దగా. సో నార్మల్గా మాట్లాడుతున్నాను ఒక ఫ్రెండ్ లాగా. సో సాయి మధు చెప్తున్నారు, ఓకే సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నా కానీ టెక్ న్యూస్ చేయడం అనేది చాలా గ్రేట్ బ్రో. సో థ్యాంక్స్ బ్రో. సో మీ సపోర్ట్ లేని నేను ఏం చేయలేను మధు. అండ్ అందరూ ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో అందరికీ, అండ్ ఈ వీడియోని ఎవరు చూస్తున్నారో అందరికీ. సో మ్యాక్సిమం అన్ని టెక్ ఛానల్స్తో పాటు మన టెక్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి, మన టెక్ న్యూసెస్ ఇవంతా ఫాలో అవ్వండి, కొంచెం సపోర్ట్గా ఉంటుంది, అంతే నేను చెప్పగలిగేది. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అందరికీ. సో 2020లో వచ్చరికి ఒక టార్గెట్ పెట్టుకుందాం. సో ఈ వీక్లో నాకు తెలిసి ఒక 5K సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే కొంచెం బాగుంటుందని నేనైతే అనుకుంటున్నా. ఇంకొక 5 to 6 డేస్లో సపోర్ట్ చేస్తుండండి. ఇంకా మనం మంచి అన్బాక్సింగ్స్ అంతా చేద్దాం. మన ఛానల్లో మీకు అంతా వస్తుంది, సపోర్ట్ చేస్తుండండి. ఈ అర్జున్ అడుగుతున్నారు, బ్రో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆప్టికల్ కెపాసిటివ్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ అని అడుగుతున్నారు. బ్రో పెద్ద డిఫరెన్సెస్ ఏముండవు. ఆప్టికల్ అనుకోండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫింగర్ పెట్టారనుకోండి. సో ఫింగర్ పెట్టిన తక్షణం మీకు ఒక లైట్ అయితే వస్తుంది డిస్ప్లే నుంచి. సో జస్ట్ అయితే మీరు ఫస్ట్ యాడ్ చేసి పెట్టినారో ఫింగర్, సో అది మ్యాచ్ అయితే మీకు 80 to 85% అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంటుంది. ఇదోసరికి మీకు ఆప్టికల్, జస్ట్ లైట్ వస్తుంది, లైట్ ద్వారా స్కాన్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. ఇదోసరికి ఆప్టికల్. అండ్ కెపాసిటీ వచ్చరికి ఇది రియల్మీ వన్, సారీ మాదో సెట్ ఇవ్వలేదు. సో కెపాసిటివ్ అంటే నార్మల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏదైతే బ్యాక్ ఉంటుందో, ఇక్కడ ఉంటుందో బటన్ టైప్. సో అది వచ్చరికి కెపాసిటర్స్ అయితే ఉంటాయి దాంట్లో. సో దాని కాబట్టి అది కొంచెం యాక్యురసీ చాలా ఉంటుంది. తర్వాత దాన్ని ఫూల్ చేయడం చాలా కష్టం. కెపాసిటివ్ వచ్చరికి అది కెపాసిటివ్ కొంచెం సేఫ్గా ఉంటుంది. ఈ ఆప్టికల్ వచ్చేసరికి ఈజీగా, ఒకవేళ ఏమైనా మీ దగ్గర HD ఇమేజ్ ఉంటే మీ ఫింగర్ది, ఇదైతే ఒక్కొక్కసారి ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఫేక్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఓపెన్ చేసుకోవచ్చు ఆప్టికల్లో. అండ్ అల్ట్రాసోనిక్ వచ్చేసరికి రెండు జాయింట్ చేస్తే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. అల్ట్రాసోనిక్ వచ్చేసరికి కొంచెం లైట్ ఎమిట్ చేస్తుంది, 3D పిక్చర్ తీసుకుంటుంది. ఆప్టికల్ వచ్చేసరికి 2D పిక్చర్, జస్ట్ ఒక పైన పిక్చర్ తీసుకుంటుంది. ఇది వచ్చేసరికి అల్ట్రాసోనిక్ వచ్చేసరికి 3D పిక్చర్ ఫుల్ డీటెయిల్స్తో 3D పిక్చర్ తీసుకొని అన్లాక్ చేయడం జరుగుతుంటుంది. ఇది కొంచెం లేట్ ఉంటుంది కానీ యాక్యురేట్ అయితే ఉంటుంది అల్ట్రాసోనిక్. ఇది ఈ 3 ఫింగర్ ప్రింట్ స్కానర్. సో అందరికీ ఇన్ఫర్మేషన్ అందింది అనుకుంటున్నా, మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చరికి నవీన్ కుమార్ అడుగుతున్నారు, హాయ్ బ్రో, SD660 చిప్, పబ్జీ హై రేట్, ఓకే SD665 బ్యాలెన్స్డ్, ఓకే మీడియం. అర్థమైంది మీ క్వశ్చన్. సో బ్రో క్రయో ఏదైతే కోర్స్ యూస్ చేశారో, ఐ బిలీవ్ రెండిట్లో వచ్చరికి క్రయో 260 కోర్స్ అయితే యూస్ చేస్తారు అనుకుంటా. 660లో వచ్చరికి 2.2 GHz క్లాక్ అయింది. అండ్ 665లో వచ్చరికి 2.0 GHz అయితే క్లాక్ చేస్తారు. GPU ఇది కొంచెం బెటర్గా ఉంది 665లో. సో బ్రో ఇట్ డిపెండ్స్ ఆన్ ఆల్ ద థింగ్స్ బ్రో. కంపెనీ ఆప్టిమైజేషన్ కూడా కొంచెం మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. తర్వాత ఇది కొత్త ప్రాసెసర్ కాబట్టి పబ్జీ ఆప్టిమైజేషన్ కూడా కొంచెం పెద్ద రోల్ అయితే ప్లే చేస్తుంది. పబ్జీ దానికి 665కి కరెక్ట్గా ఆప్టిమైజేషన్ చేసిందా లేదా. 660 వచ్చరికి ఓల్డ్, దానికి అయితే క్లీన్గా ఆప్టిమైజ్ చేసే ఉంటారు. 665కి కరెక్ట్గా ఆప్టిమైజ్ చేస్తారా లేదా. సో ఇది కూడా పెద్ద రోల్ అయితే ప్లే చేస్తుంది. మీరు కొన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. అప్డేట్ అయితే ఇచ్చిన తర్వాత కంపెనీ ఆప్టిమైజేషన్ పబ్జీ క్లీన్గా దాని అయితే ఆప్టిమైజ్ చేసిన తర్వాత మీకు ఇదైతే పవర్ఫుల్గా ఉంది. 665 660కి అంతే
సో మీకైతే ఎక్స్ట్రా ఇవైతే వచ్చే ఛాన్సెస్ ఉంది. మీరు ఇక్కడ చెప్తున్నారు కదా, సో కొంచెం ఎక్కువ ఫ్రేమ్ రేట్స్లో అయితే మీరు ఆడుకోవచ్చు పబ్జీని అయితే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి శేషు చౌదరి అడుగుతున్నారు, ఓవరాల్గా 730 బెటరా ఆర్ 730G బెటరా అని అడుగుతున్నారు. సో బ్రో నాకు తెలిసి 730G బెటర్. 730G వచ్చేసరికి మీకు 15% ఎక్కువ రెండరింగ్లో, వీడియో రెండరింగ్లో, ప్రాసెసింగ్లో కొంచెం ఫాస్ట్గా ఉంటుంది 730తో కంపేర్ చేస్తే 30G వచ్చేసరికి. సో కాబట్టి ఏదైతే X2 ఉందో, రియల్మీ X2, దాని అయితే నేను సజెస్ట్ చేసుకుంటాను, అంటే చూస్ చేసుకుంటాను. సో K20 అయితే మీకు అంతే చూస్ చేసుకోను, X2 అయితే నేను చూస్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్తాం. నెక్స్ట్ క్వశ్చన్ 3 క్వశ్చన్స్ వచ్చేసరికి పవన్ రెడ్డిపల్లి అడుగుతున్నారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇండియన్ ఇన్ శక్తి కాకుండా ఇంకేమైనా ఉన్నాయి? ఇంకా ఇండియన్ శక్తి కాబట్టి ఇవి లేకుండా ఇంకేం లేవు. సో ఇవి ఒక్కటే ఉన్నాయి. సో ఇది అండర్ డెవలప్మెంట్లో ఉంది, ఇంకా కొంచెం R&D అయితే దీని మీద అయితే చేయాలి. తర్వాత #ఆస్క్ అది అన్న నైస్ స్టాండ్. వైటీలో ఇప్పుడు దాకా ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసావు, వాచ్ టైం ఎంత? సో వాచ్ టైం అయితే నాకు ఐడియా లేదు, నేను చూడను ఎక్కువ. ఎన్ని వీడియోస్ అని మీరు అడుగుతున్నట్లయితే ఒకసారి మన ఛానల్ కొట్టండి, అక్కడ మీకు చూపిస్తుంటుంది. సో అక్కడ నుంచి చూసుకోవచ్చు, నాకు కూడా ఐడియా లేదు, ఎన్నో అప్లోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మళ్ళీ పవన్ అడుగుతున్నారు, హౌ కెన్ వి కంప్రెస్ ఫొటోస్ వీడియోస్? ఓకే బిహైండ్ సైన్స్ బిహైండ్ కంప్రెసింగ్ అని అడుగుతున్నారు. బ్రో ఈజీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడియో షూట్ చేసిన వీడియో సరికి 1080p 30 fps అయితే షూట్ చేసిన, ఇది కంప్లీట్లీ అంతా అయి వచ్చేసరికి 15 minutes అయితే అవుతుంది నాకు తెలిసి. కొన్ని ఇవంతా ఎడిటింగ్లో అయితే వేస్తాను. సో ఈ వీడియో కంప్లీట్ చేసేసరికి నాకు 2GB అవుతుంది. సో తర్వాత నేను ఫిల్మోరాలో ఎక్స్పోర్ట్ చేసుకుంటాను, అక్కడ నుంచి ఎడిటింగ్ చేస్తాను, మళ్ళీ అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటాను. ఫైనల్లీ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసేది వచ్చేసరికి 500 MB to 400 MB అంతే ఈ సైజ్ వచ్చేసరికి. ఏదైతే 15 minutes వీడియో ఉందో అంతే నాకు కంప్లీట్లీ. ఇప్పుడు చూసుకోండి 2GB ఉండొచ్చు, కాకపోతే ఫైనల్లీ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసేది వచ్చేసరికి 600 MB అయితే అవుతుంది. సో ఏదైతే ఇది ఉంటుందో ఎడిటింగ్ సాఫ్ట్వేర్, అదైతే కొంచెం బిట్ రేట్ చేంజ్ చేస్తూ ఉంటుంది. సో ఇవంతా మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది. అండ్ యూట్యూబ్లో నేను అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు జస్ట్ 200 or 300 MBకి అయితే వచ్చేస్తుంది 1080p ఫైల్. నేను అప్లోడ్ చేసేది మాత్రం 600 MB. సో కొన్ని చేంజెస్ అయితే ఇదైతే చేస్తుంది. బిట్ రేట్, కంప్రెషన్, కొంచెం రెజల్యూషన్ ఏమంతా తగ్గిస్తుంది, కొంచెం ఆప్టిమైజేషన్ అయితే ఉంటుంది ప్రాసెసింగ్లో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నవీన్ కుమార్ అడుగుతున్నారు, ప్రస్తుతం మొబైల్స్లో 5000 mAh బ్యాటరీ ఉంది అండ్ కానీ సంవత్సరం మొబైల్స్లో బ్యాటరీ పెంచుతూ పోతున్నారు. అండ్ 10,000 mAh 15,000 mAh బ్యాటరీస్ మొబైల్స్ వస్తే యూస్ చేయొచ్చా అని అడుగుతున్నారు. బ్రో అంతైతే రాదు నాకు తెలిసి. మెయిన్ ఎక్కువ ఇప్పుడు నేను చూసింది మీరు ఎనర్జైజర్ గురించి మాట్లాడుతున్నారు అనుకుంటా. 10,000 mAh బ్యాటరీతో వస్తుంది, అది ఓన్లీ బ్యాటరీ కోసమే ఇదైతే చేశారు. సో నాకు తెలిసి నార్మల్ 6000 mAh బ్యాటరీ ఎక్కువ అనుకుంటా ఇప్పుడు నార్మల్ స్మార్ట్ ఫోన్స్లో ఉంటుంది. నాకు తెలిసి ఒక 7,000 ఆర్ ఎక్కువ ఇచ్చినా కానీ ఒక 8,000 mAh బ్యాటరీ దాకా ఫ్యూచర్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అండ్ తర్వాత నాకు తెలిసి నేను అనుకోవడం ప్రకారం టెక్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ కేస్ ఉంటుంది, కేసులోనే బ్యాటరీ అయితే పెట్టేసే ఛాన్సెస్ అయితే ఉంది. అండ్ కేస్ కూడా వైర్లెస్ ఛార్జింగ్, ఇది కూడా వైర్లెస్ ఛార్జింగ్. ఇట్లా పెడితే మీరు కేస్ వేసుకున్నట్లు ఉంటుంది, దాంట్లోనే బ్యాటరీ ఉంటుంది, ఛార్జ్ అవ్వడం జరుగుతుంటుంది. సో అట్లా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. నార్మల్ నాకు తెలిసి 6,000 or 7,000 mAh బ్యాటరీ నార్మల్ ఒక ఫోన్లో చూసే ఛాన్సెస్ అయితే ఉంది ఫ్యూచర్లో. ఒకవేళ 10,000 15,000 వస్తే కొనకండి, అది బాంబే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నల్ల మహేష్ అడుగుతున్నారు, హాయ్ బ్రో ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్. ఓకే నైస్, ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడగండి గైస్, కొంచెం మస్తు ఉంటుంది. అండ్ ఫస్ట్ క్వశ్చన్ అండ్ స్నాప్డ్రాగన్ ప్రాసెస్ 855 or 865 నో డౌట్. అండ్ బెస్ట్ ఫాస్ట్ ఛార్జర్ 1830 50 watt. అండ్ మీరు వాడుతున్న మొబైల్ ఏదో అడిగారు, 730 or రెడ్మీ నోట్ 10 అని అడుగుతున్నారు. 730 మంచి ప్రాసెసర్తో వస్తుంది, 765G ప్రాసెసర్తో వస్తుంది. అండ్ నోట్ 10 వచ్చేసరికి ప్రాసెసర్ సేమ్ అదే ఉంది, కాకపోతే కెమెరాస్ మస్తు ఉంది దాంట్లో. సో అదైతే నాకు నచ్చింది. సో కాబట్టి రెడ్మీ నోట్ 10 అయితే చూస్ చేసుకుంటాను. కెమెరాస్ మస్తు ఉంది దాంట్లో, పెంట కెమెరా సెటప్తో అదైతే వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి భరత్ కుమార్ అడుగుతున్నారు, 20K బెస్ట్ మొబైల్స్ చెప్పండి బ్రో. 20K ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఐ థింక్ మీకు 8GB రియల్మీ X2 వస్తుంది అనుకుంటా. సో అది మీకు చాలా బెటర్ 730G ప్రాసెసర్తో వస్తుంది, AMOLED డిస్ప్లే ఉంటుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, మీకు అంతా తెలిసిందే. సో చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సో 20K అట్ ప్రజెంట్ మాత్రం నేను చెప్పేది మాత్రం ఇదే, రెడ్మీ అంటున్నా రియల్మీ X2 8GB వేరియంట్. అండ్ ఏదైతే పోకో ఉందో పోకో F1 కూడా వస్తుంది. ఓన్లీ మీరు గేమింగ్ కావాలంటే 15,000 రూపీస్కి వస్తుంది. సో దాని వదిలేండి, ఇంకా 2020 అయితే వెళ్ళిపోతున్నాం. మీకు మంచి పోకో నుంచి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది Q1లో. అండ్ ఇప్పుడు నేను చెప్పేది మాత్రం రియల్మీ X2 8GB వేరియంట్ అయితే మీకు 20 or 21,000 రూపీస్కి ఏమో వస్తుంది అనుకుంటే, ఒకసారి దాన్ని చెక్ చేసుకోండి. ఆఫర్లో మీకు ఇంకా తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ మహేష్ అడుగుతున్నారు, బ్రో మీరు ప్రసాద్ టెక్ న్యూస్ చేసే ఫీలింగ్ ఎలా వస్తుంది బ్రో? అంటే ప్రసాద్ అన్న ఎట్లా చేస్తాడో అట్లా చేస్తాను అని చెప్తున్నారేమో మహేష్ గారు వచ్చేసరికి. బ్రో అప్పుడప్పుడు కొంచెం ప్రసాద్ అన్న కాపీ కొడుతున్నాక, అంటే ప్రసాద్ అన్న నా ఇన్స్పిరేషన్ కాబట్టి మీకు అట్లా అనిపిస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ సాయి మధు నుంచి అడుగుతున్నారు,
సో బ్రో రియల్మీ ఫోన్స్ బాగుంటాయి, ఒప్పో ఫోన్స్ బాగుంటాయి, కలర్ వైస్ ఏది బెటర్? ఐ మీన్ ఒప్పో ఓకే, నాకు తెలిసి రియల్మీ కలర్ వైస్ కొంచెం బెటర్ బ్రో. ఒప్పో వాళ్ళు అంటే దాన్ని ఆప్టిమైజ్ చేయరు వాళ్ళు. నాకు తెలిసి ఒప్పో F9 ప్రోను మా మామేమో యూస్ చేస్తున్నాడు, దానికి అప్డేట్ వచ్చి 5 to 6 months ఏమో అవుతుంది. వీళ్ళు రియల్మీ చూసుకుంటే ఎవ్రీ మంత్ ఏదో ఒకటి అయితే యాడ్ చేస్తూ ఉంటారు. యా, ఐ అప్రిషియేట్ రియల్మీ కలర్ వైస్ అనమాట. నాకు ఒప్పో కలర్ వైస్ అయితే అంత నచ్చదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సల్మాన్ అడుగుతున్నారు, ఆస్కాది నైస్. అండ్ బ్రో 730G గేమింగ్ ప్రాసెసర్ అంటున్నారు కదా, పబ్జీ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ చేయట్లేదు బ్రో, ఫ్యూచర్లో అప్డేట్ ద్వారా చేస్తారు. యా బ్రో, ఖచ్చితంగా ఇది వచ్చేసరికి ఒక గిమిక్ అనమాట బ్రాండ్స్ది. సో ఎట్లా అంటే వాళ్ళు ఏదో ఒకటి అప్డేట్లో యాడ్ చేస్తుండాలి కాబట్టి కొంచెం బాకీ పెడతారు, దాన్ని మీకు నెక్స్ట్ అప్డేట్లో అయితే ఇస్తుంటారు. 730G మాత్రం మీకు చాలా పవర్ఫుల్. సో అదైతే మీకు పబ్జీ అంత హై అండ్ దీంట్లో అయితే సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీకు అవంతా లేకపోయినా మీకు నెక్స్ట్ అప్డేట్లో అయితే పుష్ చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ K20 Pro చూసుకుంటే రీసెంట్లీ అది వైడ్ L1 సపోర్ట్ చేస్తుంది, కాకపోతే దానికి ఎనేబుల్ అయితే వాళ్ళు దానికి కంప్లీట్ పర్మిషన్ అయితే ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. సో అట్లానే రియల్మీ వాళ్ళు కూడా చేస్తారు. సో లేకుంటే 2-3 అప్డేట్ వచ్చిన తర్వాత మీకైతే ఫిక్స్ అవుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా 730G మంచి గేమింగ్ ప్రాసెసరే, వెయిట్ చేయండి, మీకు అప్డేట్ ద్వారా అయితే ఎనేబుల్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మహేష్ సెన్స్ అంటే అడుగుతున్నారు, తమిళ మీడియా నుంచి వచ్చిన ఆఫర్ ఏంటి బ్రో, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డా? ఓకే బ్రో, యా వచ్చింది, ఇక్కడ స్క్రీన్ షాట్ కనిపిస్తుంది. సో యా, అయితే నేనైతే చాట్ చేస్తున్నా. సో నాకేం ఇంట్రెస్ట్ లేదు. సో వాళ్ళు ఏం ఆఫర్ ఇస్తారు, వాళ్ళకేమో కంటెంట్ ఇవ్వాలంట. సో వాళ్ళు మనకి రిటర్న్గా గేర్స్ ఏమో ఇస్తారంట, కెమెరాస్ అవంతా. సో చూడాలి, నేనైతే చాట్ చేస్తున్నా వాళ్ళ దగ్గర. సో చూద్దాం, నాకు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో షార్ట్ మూవీస్లో ఏం ఇంట్రెస్ట్ లేదు, నాకు ఓన్లీ టెక్. ఐ వాంట్ రివ్యూ మినిట్స్ ఫ్రమ్ మణికుమార్ జైన్ అండ్ మాధవ్ సేట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వరుణ్ అఫీషియల్స్ అడుగుతున్నారు, బ్రో ఎవ్రీ వీడియో దే విల్ కీప్ తమిళ మీడియా ఇంట్రో ఎందుకు అని అడుగుతున్నారు. బ్రో వాళ్ళే స్పాన్సర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వీడియోని ఎవరైనా ఒక కంపెనీ స్పాన్సర్ చేసింది అనుకోండి, ఇక్కడ నేను వేస్తూ ఉంటాను స్పాన్సర్డ్ బై అని. సో వాళ్ళైతే మనీ ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు అడుగుతుంది కూడా అదే, మాకు కంటెంట్ ఇవ్వండి, మీకు మనీ ఇస్తామని వాళ్ళైతే నాకు కూడా చెప్తున్నారు. సో చూడాలి, నేను వాళ్ళతో అయితే డీల్ చేసుకుంటాను. సో ఏమి ఇవ్వాలి, ఏం కంటెంట్ ఇవ్వాలి కరెక్ట్. కానీ సో వాళ్ళే స్పాన్సర్ చేసుకుంటారు, వాళ్ళే కంప్లీట్లీ అక్కడ ఏమేమి కావాలి DSLRs వాళ్ళు ప్రొవైడ్ చేసేది వాళ్ళే, గింబల్స్ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళే ప్రొవైడ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూసర్ అన్నట్టు. సో ఎట్లా ఒక మూవీ ప్రొడ్యూసర్ ఉంటారు, సో అట్లా వాళ్ళు మీడియా వాళ్ళైతే వాళ్ళకైతే చెప్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి శ్రీనివాస్ 11 అడుగుతున్నారు, Realme 5 వర్సెస్ Realme 3 Pro. Realme 3 Pro మీకు చాలా బెస్ట్ బ్రో. Realme 3 Pro మీకు సూపర్ బెస్ట్, అది 710 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ 5 వచ్చేసరికి ఐ థింక్ 665 ప్రాసెసర్తో వస్తుంది. 3 Pro తీసుకోండి, మీకు మస్తు ఉంటుంది. కెమెరాస్ కూడా మీకు ఫ్లాగ్షిప్ కెమెరా ఉంటుంది. అండ్ 20W సూపర్ హుక్ కాదు, 20W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది కూడా మీకు ఫాస్ట్గానే ఛార్జ్ అవుతుంది. సో అదైతే తీసుకోండి. Realme 3 Pro అయితే చెప్తాను మీకు, ఒకవేళ మీరు ఏమైనా 11-10,000 రూపీస్లో కొనేకట్లు ఉంటే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనోహర్ టెక్ అడుగుతున్నారు, ఆస్కాది యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బ్రో. అట్ ప్రెసెంట్ మాత్రం నేను BBA 3rd సెమ్ అయితే చదువుతున్నాను. సో ఇంకా నేను ఫ్యూచర్లో జాబ్ కూడా చేసుకుంటాను, యూట్యూబ్ కూడా మెయింటైన్ చేసుకుంటూ పోతాను. ఇప్పుడు నా ఏజ్ వచ్చేసరికి 19 years old ఐఎమ్. అండ్ ఐఎమ్ స్టడీయింగ్ BBA 3rd semester. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ వరుణ్ అడుగుతున్నారు, హౌ టు బ్లాక్ మెయిల్స్ అంటే బ్రో జస్ట్ 3 lines ఉంటుంది. అండ్ అక్కడ చూసుకుంటే బ్లాక్ గ్యాజెట్స్ 360, ఇక్కడ మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద. సో అట్లయితే ఉంటుంది. సో జస్ట్ 3 lines మీద క్లిక్ చేసుకొని మీరు అక్కడ నుంచి వాళ్ళతో బ్లాక్ చేసుకోవచ్చు. ఈజీ స్టెప్ ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి శేషు చౌదరి అడుగుతున్నారు, X2 తీసుకోవచ్చా వర్తబల్లా బ్రో? యా ఖచ్చితంగా వర్తబల్లే. మీకు 16,000 రూపీస్కి ఏమో వస్తుంది, 16,000-17,000 రూపీస్ మీకు చాలా మంచి వర్తబల్. అది 4G వేరియంట్ ఇది, మీకు వాల్యూ ఫర్ మనీ, సూపర్ వాల్యూ ఫర్ మనీ. అదైతే మీరు పక్కా తీసుకోవచ్చు, చాలా వర్తబుల్. అండ్ K20 ఎప్పుడైతే వస్తుందో అది ఓవర్ ప్రైస్ అన్నా, ఇప్పుడు అదే ప్రాసెసర్ ఇంకొక 2-3 monthsలోనే, అంటే 5 months లోపలే మీకు ఇంకా 16,000 రూపీస్కి వచ్చేసింది ఆల్రెడీ X2లో. సో యా, చేంజెస్ అయితే ఉంటుంది. ఫుల్ వర్తబుల్ 4GB. ఒకవేళ ఎక్కువ గేమింగ్స్ ఆడతాం, ఎక్కువ స్టోరేజ్ కావాలంటే యూ క్యాన్ గో విత్ 6GB 128GB. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి యోగేష్ అడుగుతున్నారు, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అనుకుంటా. ఆస్కాది బిగ్ యూట్యూబర్స్ 2 accounts మెయింటైన్ చేస్తారా? ఐ మీన్ డిఫరెంట్ అడ్రస్, డిఫరెంట్ పాన్ కార్డ్, హోమ్ అడ్రస్ డిఫరెంట్ ఇస్తారా? యా ఖచ్చితంగా డిఫరెంట్ అయితే ఇస్తారు యోగేష్. అడ్రస్ అయితే అదే ఉంటుంది నాకు తెలిసి, పాన్ కార్డ్ మాత్రం చేంజ్ చేస్తారు అనుకుంటా. సో యా, అందరికీ రూల్ ఫర్ ఆల్. సో అందరికీ యూట్యూబర్ అయినా, వాళ్ళు ఓల్డ్ యూట్యూబర్ అయినా, కొత్త యూట్యూబర్ అయినా, మీకు చేంజెస్ అవైతే ఇట్లానే ఉంటాయి. సో ఎనీవేస్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చారా, కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయొచ్చు. హోప్ ఈ క్వశ్చన్స్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఎపిసోడ్ లైక్ చేయండి, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఇన్ఫర్మేటివ్ వీడియోలో ఇంకొక టెక్ న్యూస్, నాకు తెలిసి మండే నుంచి మీకు రెగ్యులర్గా టెక్ న్యూసెస్ అయితే వస్తాయి, ఫాలో అవ్వండి. బాయ్.